అరే రంగా అయ్యగారు అమ్మాయి ఎంత అదృష్టవంతురాలరా. మామూలు అదృష్టం కాదండి. 45 సంవత్సరాలు కూడా పెళ్లి సెట్ అయిందంటే అదృష్టం కాదు మరి చెప్పండి. చెప్పు నువ్వు కొడతాను రాస్కెల్. అవగాహన పెళ్లి అవుతాను శుభమని. నువ్వు నీకు పెళ్లి కుదిరితే నీకు మీ అమ్మ ఒక గిఫ్ట్ ఇవ్వమందమ్మా. నగలు పెట్టమ్మా. ఇప్పుడు వరకు నేను ముట్టుకొని కూడా ముట్టుకోలేదు. నీ చేతులతో నువ్వే ఓపెన్ చేయి తల్లి. ఇందులో ఏదో ఉత్తరం ఉందా అన్న? అమ్మా తల్లి, ఇది నేను గిఫ్ట్ గా ఇస్తున్నాను. నువ్వే నగలు కొనుక్కున్నా ఈ పెట్టెలోనే పెట్టుకోవాలి. ఇది నగల పెట్టి. ఆటో రంగా అయ్యగారు అది ఫోటోగ్రాఫర్ మాట్లాడావా? మాట్లాడండి. 1,00,000 రూపాయలు అడుగుతున్నాడు. అదేంట్రా ముందు మాట్లాడినప్పుడు 50,000 చెప్పాడు కదా. ముందు 50 అన్నాడు. పెళ్లి కూతురు దగ్గర చూసాడు 1,00,000 అడుగుతున్నాడు. ఇప్పుడు అడుగారు ఎక్కడరా? అల్లుడు గారు పెళ్లి లేట్ అయినా అమ్మగారికి ఈడు చూడు కరెక్ట్ సెట్ చేశారండి. ఎన్నో రాష్ట్రాలు వెతికాను రా. ఎన్నో రాష్ట్రాలు 2 జూలుకెళ్ళి దొరికేస్తారుగా. మా ఇంట్లో జరగబోయే లాస్ట్ కార్యం రా. అందరూ భోజనాలు దగ్గరుండి చూసుకోవాలి. నువ్వు ఇది లాస్ట్ కార్యం అంటే మీరు పోతే ఇంకో కార్యం చేయమేంటి మనం? మరి అమ్మాయి గారు పెళ్లి కదా, నేను కొత్త బట్టలు కొనుక్కున్నాను. నేను వెళ్ళి రెడీ వస్తానండి. రెడీ అల్లుగారు మీరు వస్తారా? హలో రాజేష్, ఎక్కడున్నావు? నేను రిజిస్టర్ ఆఫీస్ లో పనులు చూసుకుంటున్నానే. రాజేష్ ఇవాళ నా పెళ్లి, నాకు వచ్చి తీసుకెళ్లిపోతాను కదా. నేను రావడం కుదరదు, నా ఫ్రెండ్ ని పంపిస్తాను. వాడిని ఎలా గుర్తుపట్టును? పింక్ కలర్ షర్ట్ వేసుకుని వస్తాడు. పింక్ కలర్ షర్టా? ఓకే ఓకే. నా కూతురు చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి పెళ్లి సంబంధం కుదిరితే పింక్ డ్రెస్ అడితే లేచిపోతుందా? నా పరువు పోకూడదు, ఈ పెళ్లి ఆగకూడదు. ఆపేస్తా. ఆడప్పుడు వచ్చిన అక్కడ ఆపేస్తా. అమ్మా అమ్మగారి పెళ్లి అంత అడవండి నాదే. కొత్త బట్టలు వేసుకున్నాను, రచ్చ రచ్చ చేయాలి అంతే ఈరోజు. బాబు నీకు దండం పెడతా. మా అమ్మాయి నుండి బాగా లవ్ చేసిందని తెలుసు. మీరిద్దరూ లేచిపోవాలనుకుంటున్నారు, అది తెలుసు. దయచేసి నా పరువు తీయకు బాబు. అయ్యగారు అమ్మగారు లవ్ చేశారా? చెప్పుడు ఒప్పుకునేవాడు కదండి. నువ్వెందుకు పింక్ డ్రెస్ వేసావు? మన సంతలో 104 గంటలు కొనేసానండి. ఏమైంది టెన్షన్ పడుతున్నారండి? అమ్మాయి గారు అన్న లవ్ చేసిందంట. అమ్మగారు అన్న రమ్మంటుందిరా పింక్ డ్రెస్ వేసుకొని. ఆడుతూ లేచిపోద్దంటరా. అంటే ఇప్పుడు పింక్ షర్ట్ వేసుకొచ్చినోడితో లేచిపోద్ది. రాజేష్ అని ఎవడో పంపిస్తున్నాడంట. నా భార్యని ఎవరికి పంపించాలి నేను? భార్య ఏంట్రా? ఇది చేసేస్తా, తాడు పెట్టి తెలుసుకోవాలి. చాలా బాగుంది ఫంక్షన్ హాల్, అది అట్రాక్షన్. నువ్వేంట్రా? మరి నేనే ఏంటి ఇలా కొడుతున్నారు? పింక్ డ్రెస్ ఏం తీసుకున్నారా? సంతలో నా ఒకటి కొంటే 4 ఫ్రీ అన్నారు, వేసుకున్నా. ప్రతి ఓడు అదే సంతకి వెళ్ళాలంట్రా. మన వాళ్ళందరికి అయ్యకున్నా. సరే నువ్వు అక్కడ భోజనం చెప్పు. బ్యాక్ డోర్ లో నుంచి అమ్మగారు వెళ్ళిపోతారు. నానా మీ ఫ్రెండ్ కొడుకు పెళ్లికి వచ్చానా? ఇప్పుడే కళ్యాణ మండపంలో ఉన్నాను. వచ్చేస్తాను, పెళ్లి అయిపోయి వచ్చేస్తాను. నానా మీ ఫ్రెండ్ వచ్చాడు, ఒక్క నిమిషం మాట్లాడినా. అంకుల్ డాడీ పెళ్లి కొడుకు ఈడ ఈడికి కూడా పెళ్లి అయిపోతుందా? ఆడే నాన్న అలా ఉన్నాడు. చిన్నప్పుడే పిడుగు పడిందా? ఓకే ఓకే మళ్ళీ చేస్తా. పిడుగు పడిందా? ఎక్కడ పడిందండి? ఓ హెయిర్ ఫాల్. ఓకే ఓకే. రాజేష్ పంపించింది ఇతనే అనుకుంటా. హాయ్ హాయ్. పద పోదాం. పెళ్లి కూతురేగా? అవును పెళ్లి కూతురు. మరి పద పోదాం. నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను. ఏం చేస్తున్నారా అన్నారు? రాజేష్ పంపించింది మీరు కదా? నేను కదే. రాజేష్ నాకు తెలియదు ఎవరు. అవునా? ఏంటండి అన్నారు కదండి. అంటే ఒకసారి ఆలోచించండి. పెళ్లి కూతురు పాపం తప్పుగా అనుకుంటదేమో నా క్యారెక్టర్. పెళ్లి కూతురు గారు సారీ, ఇందాక ఏమనుకున్నారు? వినిపించట్లేదా? నేను డబ్బింగ్ చెప్తాను చూడండి. 6 గంటలో రెడీ అయిపో, మనతో వెళ్ళిపోదాం. అవసరం మీ నాన్న కూడా వేసేద్దాం టైం చూసుకొని. అయినా ఇంట్లో అంత చక్కని పనులు ఉంచుకుని నాతో ఎందుకు వస్తున్నావు? అది ఆడి ఫీలింగ్ నీ ఫీలింగ్ రా అనుకుంటున్నానండి. రెడీ అయిపోయిందండి. చంపచండి పెళ్లి. ఇప్పుడు వద్దండి ఇలా పెళ్లిలో హత్యలు అంటే మళ్ళీ మనకే పెద్ద ఇది. నాకు ఇచ్చండి. చెప్పరా? నేను చెప్తాను. ఏంటి అల్లానా? ఏంట్రా అల్లానా? వేసేద్దాం అవసరం అయితే. అయ్యో మిమ్మల్ని వేసేస్తాను అంటున్నానండి. నేను చూసుకుంటాను అమ్మాయి గారిని.
గురుగారు పెళ్లి కూతురు రూమ్ ఎక్కడ? చూసాడు నన్ను అడుగుతున్నారా? కన్న తండ్రిని అడుగుతారా పెళ్లి కూతురు రూమ్ ఎక్కడ ఉందని? తప్పే ఉంది సార్. పోనీ మీరు చెప్పండి పెళ్లి కూతురు రూమ్ ఎక్కడ? నా భార్యను బట్టి ఎలా చెప్తాను? భార్య ఏంట్రా దరిద్రుడని? అరే ఎందుకురా నా కూతురు ఏం చేసిందిరా? నా ఉసురు పోసుకోకరా. సరే సార్. సార్ ఇప్పుడు ఈ కళ్యాణ మండపంకి ఇది ఒకటే ఎగ్జిట్, ఇంకేమైనా ఎగ్జిట్లు ఉన్నాయా? ఎగ్జిట్ల గురించి అడుగుతాడు అమ్మాయి గారిని తీసుకెళ్ళిపోవడానికి. ఒక్క నిమిషం. డ్రైవర్ కార్ రెడీ, కొంచెం రావడం, కార్ ఎక్కడం, జంపింగ్ అంతే. నీకు దండం పెడతాను బాబు, ప్లీజ్ మా పరువు తీయద్దు. సరే నాకు టాయిలెట్ వస్తుంది, ఆగండి. వెళ్ళొద్దు, నువ్వు టాయిలెట్కి వెళ్తా మళ్ళీ రావు తెలుసు. ఎస్కేప్. టాయిలెట్ ఎస్కేప్ సార్, పిక్చర్ పట్టిందా? టాయిలెట్కి వెళ్తాను. మీరెక్కడ సార్? నేను వస్తాను, నీ అంత చూస్తాను. ఏంటి అందరి మీ డ్రామాలు? ఎవరు అసలు మీరు? ఎవరంటావా? మా అమ్మాయి గారు పిలుస్తాను. అయ్య గారు, అమ్మాయి గారు జంప్ అయిపోయారండి. చెప్పు. నీ ముఖం చూస్తే తెలుస్తా. ఎవరికిచ్చి పంపించారా? సిగ్గులు ఎలా వయసు తేడా చూసుకోవడం తెలియదురా? 40 సంవత్సరాలు అంటే తీసుకెళ్ళి ఏం చేసుకుంటారా? సార్ నాకేం తెలియదు సార్. చేసిన నేనే చేసాను ఒప్పుకుంటాడేంట్రా? మీరు ఎవరు సార్? అమ్మాయి గారు. అమ్మాయి వెళ్ళిపోయారా? మరి ఇక్కడ కిందకు వచ్చింది. ఏమైందిరా? అమ్మాయి గారు జంప్ అండి. మరి ఇక్కడే ఉన్నాడు కదా? మన పెళ్లికి వచ్చాడు, నిజంగానే తీసుకెళ్ళడం కాదు. రాజేష్, పెళ్లి కూతురు తండ్రి వచ్చాడు రా, మాట్లాడుతున్నా. 5 నిమిషాలు అయిపోయింది. ఏంటి సార్? ఏంటి మా అవసరం కొడుతున్నారు? పెళ్లికి వచ్చాను సార్. సారీ బాబు. ఏమనుకోదు, అనుకోకుండా కొట్టాం. ఆగండి రా. నన్ను టాయిలెట్ కూడా వెళ్ళనివ్వకుండా దాని నుంచి ఇలాగే నుంచి ఇప్పుడు పోసుకోవడం బాబు. వచ్చినోడు ఎవడో, అసలు ఎవడో దొంగోడో తెలియకుండా మీరు మీ ఇష్టం వచ్చాడు. జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో బాబయ్య ఏంటి చినిగిన చొక్క వేసుకున్నా? అడుగు తినేవాడు చిరిగిన చొక్క వేసుకోక కత్తర చొక్క వేసుకుంటానా బాబయ్య? చినిగింది నీ చొక్క కాదురా, మనసులో మానవత్వం చినిగింది. నువ్వేం బాధపడకరా, నాలాంటి మంచి వ్యక్తులు ఇంకా బతికే ఉన్నారా. ఇదిగో ఈ చొక్క వేసుకోపో. శీతకాలంలో చొక్క ఇచ్చారు, మీరు దేవుడు బాబయ్య, చల్లగా ఉండాలి. అది నీ పుట్టినరోజు కోసమని 3000 పెట్టుకున్న చొక్కా కదా, అలా ముష్టోడికి ఇస్తావేంటి నువ్వు? ఏమే, నువ్వు వచ్చినప్పుడు ఏదైనా తీసుకొచ్చావా? పోయేటప్పుడు ఏమైనా తీసుకెళ్తావా? అలానే ఇచ్చుకుంటూ పోతే ఒంటి మీద మొలతాడు తప్ప ఏమీ మిగలదు. ఏం మిగలద్దని నువ్వు అనుకుంటున్నావు, కీర్తి మిగులుతుందని నేను అనుకుంటున్నా. నా కర్మ. పిల్లోడు మంచోడే అంటే నేను పెళ్లి చేసుకున్నా, 10 మందికి ఉపయోగపడతాడు అని చెప్పి పెళ్లి చేశారు. నాకు తప్ప అందరికి ఉపయోగపడుతున్నావు నువ్వు. ఎందుకమ్మా నాంచారిని అలా కోపడతావు? నలుగురికి సాయం చేసే గుణం ఆయనలో ఉన్నందుకు సంతోషపడాలమ్మా. ఇలాంటి వ్యక్తి నీకు భర్త అయినందుకు నువ్వు గర్వపడాలి. ఇలాంటి వ్యక్తి నా ఇంటి పక్కనే ఉన్నందుకు నేను గర్వపడాలమ్మా. ఓవర్ యాక్షన్ చేయకరా, టైం రాని నొక్కుతాను నిన్ను. నా బతుకు అదొక్కడే తక్కువైంది ఇప్పుడు. నాంచారి, నీ భార్య బాధపడుతున్నానో ఇంకెవరో బాధపడుతున్నారనో నీ క్యారెక్టరైజేషన్ మార్చుకోకు. నీ క్యారెక్టరైజేషన్ లో ఎమోషన్ ఉంది, దాన్ని కంటిన్యూ చేయి. దానికి నేను సపోర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ పురుషోత్తం. అది అర్థం చేసుకోకపోయినా నువ్వైనా అర్థం చేసుకున్నావు. మంచితనాన్ని గుర్తించిన వాడు కూడా నా దృష్టిలో మనిషే కాదు. నాంచారి, సమాజానికి ఏదైనా ఉపయోగపడాలని నాలాంటి ఆలోచన పురుషోత్తంకు ఉన్నందుకు సంతోషపడాల్సిన విషయమే. నమస్కారం. ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు. ఒక హాస్పిటల్లో ప్రసాద్ అనే పేషెంట్ కి O నెగిటివ్ బ్లడ్ కావాలను. దాతలు ఎవరైనా ఉంటే ఈ కింది నెంబర్ కి సంప్రదించగలరు. O నెగిటివ్, నాది B పాజిటివ్. ఏమే, ఒకసారి బయటికి రా. ఏ బ్లడ్ గ్రూప్ నీది? నాది AB నెగిటివ్. 2 బ్లడ్ గ్రూపులు పెట్టుకున్నావు, బాడీలో ఏది ఉపయోగపడదు. నాకు ఉపయోగపడవు, దేశానికి కూడా ఉపయోగపడవు. నువ్వు లోపలికి పో. O నెగిటివ్ బ్లడ్ గ్రూపా? దేవుడా, సాయం చేయాలనే మనసునిచ్చావు కానీ సాయం చేసే అదృష్టాన్ని నాకు ఇవ్వలేదు. O నెగిటివ్ బ్లడ్. పురుషోత్తం, నీది ఏ బ్లడ్ గ్రూప్? O నెగిటివ్ అండి. ఒకసారి నాతో అర్జెంట్ గా రావా? నాంచారి, జాగ్రత్త పురుషోత్తం. బ్లడ్ ఇవ్వడానికి తీసుకెళ్తున్నాను ఒక మాట నాకు చెప్పొచ్చు కదా. వాడిని బతికించాలనే ఆతృతలో నీకు చెప్పడం మర్చిపోయాను. నువ్వు బర్రమని తీసుకెళ్లి బెడ్ మీద పడేసావు. సర్రమన్నారు రేట్లు లాగేశారు. థ్యాంక్ యూ పురుషోత్తం. ఒక పురుషోత్తం ద్వారా ఒక మంచి పని చేశాను. నమస్కారం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. పంజాగుట్ట హాస్పిటల్లో కృష్ణారావు అనే వ్యక్తికి O నెగిటివ్ బ్లడ్ కావాలను. దాతలు ఎవరైనా ఉంటే ఈ కింది నెంబర్ కి సంప్రదించగలను. నాది B పాజిటివ్, మళ్ళీ O నెగిటివ్ అడితే. పురుషోత్తం, ఏంటి నాంచారి? పంజాగుట్ట హాస్పిటల్ ఒకటి ICU లో ఉన్నాడంటే వాడికి O నెగిటివ్ బ్లడ్ ఇచ్చేసి వద్దాం రా. ఇప్పుడే కదరా ఒకడికి 1/2 లీటర్
బ్లడ్ ఇచ్చి వచ్చావు. ఇంకో ఆల్రెడీ ఇచ్చి ఇంకోటి బతికిద్దాం పురుషోత్తం. రా పురుషోత్తం. మైండ్ ఏమైనా దొప్పిందండి ఇది బావిలో నీళ్ళు అనుకున్నావు బకెట్లు తోడుకోవడానికి బ్లడ్ రా. పురుషోత్తం వచ్చేటప్పుడు నువ్వు ఏం తీసుకొచ్చావు, పోయేటప్పుడు ఏం తీసుకెళ్తావు? నువ్వు మంచోడు మెంటోడు నాకు అర్థం అవటం లేదురా. నీకు దండ పెడతా నన్ను వదిలే. పురుషోత్తం రా పురుషోత్తం. అలా మొండికే పురుషోత్తం. జాగ్రత్త పురుషోత్తం. ముందు వట్టి మనిషి కూడా కాదు. వాడెవడో బతుకుతాడో లేదో అని ఆలోచిస్తున్నా గానీ నేను బతుకుతానో పోతానని ఆలోచించవేంట్రా? ఎందుకు పోతావు పురుషోత్తం? మనిషి బాడీలో 5.5 లీటర్ బ్లడ్ ఉంటుంది. 1 లీటర్ తీసేసిన 4.5 లీటర్తో బతకలేమా పురుషోత్తం? ఏమైందన్నయ్య? ఏమైంది చెప్పంటావమ్మా? గంటకోసారి నన్ను హాస్పిటల్ తీసుకెళ్తున్నాడు. బ్లడ్ లాగేసి నన్ను తీసుకొస్తున్నాడమ్మా. ఈయన క్యారెక్టర్ లో ఎమోషన్ ఉంది, దానికి నేను సపోర్ట్ చేస్తాను అన్నారు. అది ఎమోషన్ కాదమ్మా, నా చావుకు ప్రమోషన్ లో ఉందమ్మా. దాని గురించి నువ్వు పట్టించుకో పురుషోత్తం. మందు తాగితే కిక్కు గంట సేపే ఉంటుంది పురుషోత్తం, కానీ మంచి పని చేస్తే ఆ కిక్కు జీవితాంతం ఉంటుంది పురుషోత్తం. బ్లడ్ నాది, భారీ డైలాగులు నీరా. నీతో మాట్లాడి ఓపిక నాకు లేదురా. పోయి రస్ తీసుకుంటాను రా. జాగ్రత్త పురుషోత్తం. ఏంటి నువ్వు చేస్తుంది? పురుషోత్తాన్ని తీసుకెళ్లి గంటలో లీటర్ బ్లడ్ లాగించేశావు. ఆయన గట్టి మనిషి కాబట్టి ఇంటి దాకా వచ్చాడు. అదే వేరే వాడే ఉంటే అటు చట శ్మశానానికి వెళ్ళేవాడు. అర్థమైందా? టీవీలో ఏదేదో రకాల బ్లడ్ గ్రూపులు అడుగుతున్నారు, కానీ దాని బ్లడ్ గ్రూప్ మాత్రం ఒక్కడు అడగట్లా. దాని బ్లడ్ గ్రూప్ అడగాలి కానీ 4 లీటర్ సర్ర లాగిచ్చేస్తా. నమస్కారం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మళ్ళీ టీవీ పెట్టావు నువ్వు. టీవీ పెట్టడం, పురుషోత్తం ఇంటి తలుపు కొట్టడం నీకు సరదా అయిపోయింది. మెంటలానికేమన్నా? నీలాగా నేను డైలీ సీరియల్ వీక్లీ సీరియల్ అని చూడట్లేదు, పనికొచ్చే వార్తలు చూస్తున్నా. నమస్కారం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఒక హాస్పిటల్లో హాస్పిటల్ అంట నీకు అసలు టీవీ అవసరం లేదు. హాస్పిటల్ అన్నాడు వాడు టీవీలో. ఆ హాస్పిటల్ ఏం జరుగుతుందో నాకు ఎలా తెలుస్తుంది? ఎవరు చెప్తారే? మేము చెప్తాం. ఎవరు నువ్వు? టీవీలో న్యూస్ రీడర్ ని. ఇంటికి వచ్చావేంటి? కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నప్పుడు ఇంటికి వచ్చి చెప్తాం. అవసరమైతే బాత్రూమ్ కూడా వచ్చి చెప్తాం. ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు. ఒక యువకుడు ఒక హాస్పిటల్ 2 కిడ్నీలు ఫెయిల్ అయి కొట్టుమిట్టాడుతున్నారు. దాత ఎవరైనా ఉంటే కిడ్నీ దానం చేయగలని కోరుకుంటున్నాను. చెప్పు. బి పాజిటివ్ కిడ్నీ కావాలా, ఏబి నెగిటివ్ కిడ్నీ కావాలా? చెప్పున్నాయా? 2 కాదు, మరి ఎప్పట్లాగే ఓ నెగిటివ్. మళ్ళీ అదృష్టం పురుషోత్తంకి ఎవరిచ్చిందా? నాకు వరించదా? ముఖ్యాంశాలు మావి, నిర్ణయాలు మీవి. ఏంటి దేవుడా, నేను ఏం పాపం చేశాను? పురుషోత్తం ఏం పుణ్యం చేశాడు? నా బాడీలో అవయవాలని ఒక్క అవయవైనా ఇవరా అని అల్లాడుతున్నాయి. తీసుకోవా నువ్వు? నీతో అరుగు చేసి వేస్ట్. ముందు వాడిని కాపాడాలి నేను. పురుషోత్తం ఏంటి? కంగ్రాట్స్ పురుషోత్తం. మళ్ళీ అదృష్టం నీకే వరించింది. మళ్ళీ బ్లడ్ కాదు పురుషోత్తం, కిడ్నీ. నువ్వు మనిషి పశువురా? నువ్వు అడగగానే ఇచ్చడానికి అది ప్లేట్ లో ఇడ్లీ అంటరా, కిడ్నీలా? పురుషోత్తం వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చావు, పోయేటప్పుడు ఏం తీసుకెళ్తావు? తొక్కలో కిడ్నీ ఒకటి ఫీల్ అవుతావేంటి? ఎవడో ఒకడు వస్తానులే, నన్ను వదిలేనికి దండం పెడతా. పురుషోత్తం వాడొస్తాడు వీడొస్తాడు అని చెప్పి ఎవడు రాకపోతే ఆ ప్రాణి ఏమైపోతాడు? పురుషోత్తం తీసుకెళ్లి మొహాట పడుతున్నాడు అతను. అయినా నేను ఎందుకు ఇవ్వాలి కిడ్నీ? వాడు ఏమన్నా నాకు చుట్టమా? పంచభూతాలు నీకు ఏమైనా అడిగి సేవ చేస్తున్నారా? పంచభూతాలని స్వార్థం నీకెందుకు రా పురుషోత్తం? ఎక్కడ తగిలేవరా నువ్వు నాకు? నేను కిడ్నీ ఏమన్నా ఏదో ఇక్కడి నుంచి. పురుషోత్తం రే పురుషోత్తం, చచ్చిపోయినప్పుడు కాలిపోయే అవయవాల మీద నీకెందుకు అంత మోజరా పురుషోత్తం? వచ్చినప్పుడు ఏం తీసుకురాలేదురా పురుషోత్తం, పోయేటప్పుడు కూడా ఏం తీసుకెళ్ళవరా? మనం వచ్చినా పోయినా మనకు మిగిలేదు ఒకటేరా పురుషోత్తం, కీర్తి. ఆ కీర్తి 10 మందికి స్ఫూర్తి వాడరా పురుషోత్తం. ఆ కీర్తి గురించి ఆలోచిస్తే కీర్తి చేసేస్తారా నువ్వు? ఆ టీవీలో ఉన్న వాడికి ఏమైంది ఏమో, హాస్పిటల్లో ఉన్నాడు. పేషెంట్ కొట్టుమిట్టాడుతున్నాడు. అర్జెంట్ గా ఓ నెగిటివ్ కిడ్నీ కావాలి. ఓ నెగిటివ్ అర్జెంట్ గా. పేషెంట్ కొట్టుమిట్టాడుతున్నాడు. అర్జెంట్ గా ఓ నెగిటివ్ కింది నెంబర్కి సంప్రదించండి ప్లీజ్. అరే దరిద్రుడా, నువ్వు బ్లడ్ గురించి కిడ్నీ గురించి తప్ప ఇంక దేని గురించి చెప్పేంట్రా నువ్వు? నాకేం చెప్పలమ్మా తెలుసు నీకు. ఎందుకే ఇంతటితో వార్త సమాప్తం. పురుషోత్తం ఒకసారి డోర్ తీ పురుషోత్తం. నేను తీను. అరాచకమే పురుషోత్తం. అరాచకం వెనకాల మానవత్వం. రా పురుషోత్తం. నువ్వు రాకపోతే నేను తీసుకెళ్ళాను పురుషోత్తం. జాగ్రత్త పురుషోత్తం. ఇక్కడ ఎంత ప్యాచ్ చేశారేంట్రా? కిడ్నీ తీసుకున్నారు, ఇంకేమైనా తీసేసుకున్నారా? కొంచెం లివర్ మొక్క కొంచెం అది కూడా తీసుకున్నారులే. డాక్టర్కి తెలుసు కదా ఏం కావాలో అదే తీసుకున్నారు. బఫే భోజనాల్లో ఎవరికి నచ్చింది అది తీసుకున్నట్టు.
నమస్కారం. ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు. బోరాబండలో ఒక హాస్పిటల్లో ఓ నెగిటివ్ గుండె కావాలను ఈ కింది నెంబర్ కి సంప్రదించగలరు. ఆగ్రా పురుషోత్తం. అరే పురుషోత్తం, కాలిపోయే అవ్వాలి మీద నీకెందుకు పురుషోత్తం? ఓ నెగిటివ్ గుండె ఇస్తున్నా.